హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. డే స్టార్ట్ అయింది, మనకు పోతున్నాయి. ఇలా ముచ్చటేందంటే ఇప్పుడు ఈ సార్ను పికప్ చేసుకొని పోయి అసలైన క్లయింట్ని పికప్ చేసుకోవాలి. వీళ్ళేమో ఇక్కడ ఎంప్లాయీస్ అన్నట్టు, వాళ్ళు ఇక బయట దేశం నుంచి వచ్చేటాయనని పికప్ చేసుకోవాలి. మాథ్యూస్ అంట పేరు. ఆయనని పికప్ చేసుకొని పోవాలి. ఇలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పికప్ ఎట్లా చేసుకోవాలనేది చూద్దాం. ఇక సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ. సుశీర్గా గట్లుంటది. యాక్టివ్ అంకుల్ ఎట్లొచ్చిండు జప్ప అని బీపీ పెరిగిపోయింది పొద్దుగాలని. ఇక ఈ అమ్మ రోజంతా ఎట్లుంటుందో ఇక చూడాలి. ప్యాక్ అయిపోయినాయి వాస్తవానికి, బీపీ పెరుగుడు కాదు. ఉంటుంది కదా ఇలా గులాబ్ జాములు గలగల్లాడిపోయాయిరా, అట్లా అయింది పరిస్థితి ఇప్పుడు. మొత్తం మీద శంషాబాద్కి అయితే వచ్చేసినాం. టిఫిన్ చేయడానికి దిగిండు సార్ అయితే. ఇక మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఏరో ప్లాజా, దీనికి ఎగ్జాక్ట్లీ ఎదురుగా అంటే ఆపోజిట్లో నిలబడితే రైట్ సైడ్ వెళ్తేనేమో ఇంటర్నేషనల్ ఎగ్జిట్ వస్తుంది, అరైవల్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే డొమెస్టిక్. సో ఈ స్టార్ బక్స్ పక్క నుంచి పైనకి ఎస్కలేటర్ ఉంటుంది, దాని పైనకి వెళ్ళిపోవాలి. ఇక ఇప్పుడు మనం పికప్ చేసేది ఫారినర్స్ని కాబట్టి ఆ విజిటర్స్ టికెట్ అని ఉంటుంది, 125 రూపీస్. ఇది పే చేస్తేనే మనల్ని లోపలికి అలౌ చేస్తారు అన్నట్టు. సో అది ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇక లోపలికి ఎంటర్ కాగానే మా పాత దోస్తులు అందరు కలిసిర్రు. ఇక వీళ్ళతో కాసేపు మాట్లాడి అట్లా ఎంజాయ్ చేసినాం. ఈయన అశోక్, ముందు కనబడ్డ ఆయన విష్ణు. ఇక్కడ రంజాన్ కోసమని ఉగాది కోసమని ఇది స్పెషల్గా డెకరేట్ చేసిర్రు. చాలా మంచిగా ఉంది, గుండ్రంగా తిరుక్కుంటుంది. మనకి ఎదురుగా కనిపిస్తుంది అరైవల్స్ అని, అక్కడ పిల్లర్ అడ్డం ఉంది. వీళ్ళందరూ వస్తారు కదా, అదే అన్నట్టు ఇంటర్నేషనల్ ఎగ్జిట్ అరైవల్స్ది. ఇక్కడ అందరం ఇట్లా పేజింగ్ బోర్డులు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈడ కనబడే ఇద్దరు ముసలోళ్ళు, వాళ్ళు తెలియకుండా బయటకు వచ్చినాక మళ్ళీ లోపలికి పోతుర్రు. అట్లా ఓనియర్ అన్నట్టు లోపలికి. ఇక దీంట్లో తాగానికి అంటే కూల్ డ్రింక్స్. ఇక టిఫిన్ షాపులు అన్నీ, ఎస్బీఐ ఏటీఎంలు, యూనియన్ బ్యాంక్ ఏటీఎం, కరాచీ బేకరీ అవన్నీ ఉంటాయి దీంట్లో. ఇక లోపల మళ్ళీ ఏదంటే అది దొరుకుతుంది. ఇక చూస్తా మా వాళ్ళు రానే వచ్చిర్రు. ఇక ఈయన ఒక్క ఆయన, వెనకాల ఇద్దరు వాళ్ళు లేడీస్ ఇద్దరు. ఈ వెహికల్స్ అన్నీ ఓలా ఊబర్కి సంబంధించింది. ఇదేమో ఓహెచ్ఎం అని కొత్తగా ఓన్లీ బ్యాటరీ వెహికల్సే ఉంటాయి దీంట్లో, దానికి సంబంధించింది. హోటల్లో అయితే మేడం వాళ్ళని దింపిన. ట్రాఫిక్ అయితే ధూళ తీరిపోయింది. చూపిస్తుంది, మన డాష్ క్యామ్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు పార్కింగ్లోకి పోదాం. ఇక ఎక్కడో గూడు పెడుతున్నట్టుంది కదా పావురం, అది మంచిగా గడ్డి తెచ్చుకుంటుంది. 1 అవుతుంది టైం అయితే. ఇక వీళ్ళని పికప్ చేసుకొని కాగ్నిజెంట్ ఆఫీస్కి పోవాలి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లేకుంటే లోపల రిపోర్ట్ చేయడానికి వెళ్ళిన రిసెప్షన్లో. దీని అమ్మ ఇంద్రభవనం లెక్కుంది ఇదంతా. ఇక్కడ చూడరు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. దీంట్లో అన్ని పావురాలే ఉన్నాయి. నేను ఓన్లీ దీన్ని తీద్దామనే ఇంటెన్షన్లో ఇక్కడనే చూస్తున్నా, కానీ ఇక్కడ చూసేసరికి అన్ని పావురాలే. లోపల అసలు ఎంత బాగుంది నీ అమ్మ జీవితం. ఫస్ట్ టైం పోయినా లోపలికి రిపోర్ట్ చేయడానికి. జస్ట్ నార్మల్గా అయితే గెస్ట్ల నెంబర్లు ఉంటాయి, ఫోన్ చేసి వచ్చినామంటే వాళ్ళే వస్తారు. కానీ ఇవాళ ఫస్ట్ టైం రిపోర్ట్ చేయడానికి పోయినా. అద్భుతంగా ఉంది లోపల. అందుకే చదువుకోకుంటే ఈ తిప్పుకుంటుంటే గిన్నే ఉంటాం. ఆ హోటల్లో చూడలేవు, అయ్యి కాని పని. ఇంకా చాలా బాగుంది లోపల అయితే. ఐటీసీ కోహినూర్ ఇది. పావురాలు వచ్చి నీళ్ళు తాగుతున్నాయి, స్నానం కూడా చేస్తాయి. ఇక్కడ ఒక 10-20 కలిసి మునుగుతూ ఉంటాయి నీళ్ళల్లో, బాగుంటుంది అది. ఇక స్నానాలు చేస్తున్నాయి. మా గెస్ట్లు కూడా వచ్చారు. సార్ వాళ్ళు అయితే వచ్చారు. ఇక పోతున్నాం. అయితే ముచ్చట ఏంటంటే, మనకు డైమండ్ లాంటి కామెంట్ వచ్చింది అన్నట్టు. ఆ కామెంట్ ఏంటంటే, చూడండి మన వీడియోకి ఒక అన్న పెట్టిండు,
లారీ డ్రైవర్స్ ఏమనాలో, కుదిరితే నువ్వు చేసే దాంట్లో మంచి ఏమైనా ఉంటే వీడియోస్ పెట్టు. ఇష్టం లేకపోతే క్యాబ్ డ్రైవర్ జాబ్ మానేసి వేరే ఇష్టం ఉన్న పని చేసుకో. ఎందుకన్నా క్యాబ్ డ్రైవర్స్కి ఉన్న ఇంట్రెస్ట్ దొబ్బేలా చేస్తున్నావు. ఇది రామ్ అంట అన్న పేరు. సరే అన్నది కూడా కరెక్టే, నేను కాదన్నాను, కానీ దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. రామన్న, నేను అనేది ఏంటంటే జస్ట్ చదువుకోమని చెప్తున్నా. మంచిగా చదువుకోండి, మా లెక్క పిచ్చి ఎర్రి పుష్పాలు కాకండి అనే చెప్తున్నా తప్ప నేను చేసే పని తక్కువ అని చెప్తలేను. నేను ఇష్టం, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లుంది అంటే మన ఇండియాలో 100 మెంబర్స్ ఉంటే 98 మెంబర్స్ అలా ఇష్టం లేని పనే చేస్తారు. ఇష్టం ఉన్న పని, వానికి మనసుకు నచ్చిన పని ఎవ్వడూ చెయ్యడు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకొని ముందుకు పోతూనే ఉంటాం తప్ప అయిపోము కదా. సో ముచ్చట ఏంటంటే నేను అనేది ఇట్లాంటి స్ట్రగుల్స్ పడకండి, ఇళ్ళకి వచ్చి వద్దు అని చెప్తున్నా, గంతే, అంతకు మించి ఏం లేదు. గది కాదు అన్నట్టు అంతే. నీ కామెంట్ నాకు మంచిగా అనిపించింది. వాస్తవానికి లారీ డ్రైవర్స్ వాళ్ళు నెలలు పోతారు, పాపం చాలా బాధలు ఉంటాయి, కానీ వాళ్ళు తిననీకి తిండి మాత్రం లారీలో ఎనీ టైం వండుకోనికి అల్లనే గ్యాస్ ఉంటుంది, అన్నీ అల్లనే ఉంటాయి. మన కార్ డ్రైవర్లకు అట్లా కాదు. వాడు టైం ఇస్తేనే పోయి తినాలి, లేకుంటే టిఫిన్ తెచ్చుకుంటేనే తినాలి. ఆ టిఫిన్ కూడా ఎట్లుంటుంది అంటే ఒక్కొక్క సిచ్యువేషను మనం ఇప్పి ముందడ పెట్టుకుంటాం, అప్పటిదాకా వాడు రాడు. మనం ఇట్లా నోట్లో ముద్ద పెట్టే టైంకి వస్తాడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా. సో నేను మన పని గురించి ఏం తక్కువ మాట్లాడతలేను. ఇష్టం లేని పని, వాస్తవానికి నాకు ఇష్టం లేదు, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి ముందుకు పోవాలి కాబట్టి తప్పది చేస్తా. నాకు ఒక కారు కాదు 2 కార్లు ఉన్నాయి. ఇంకొకటి ఇన్నోవా క్రిస్టా ఉంది, దాని మీద డ్రైవర్ ఉన్నాడు. ఒక బండి నేను నడుపుతా. నాకు ఇష్టం లేదు పని, అయినా చేస్తా, ఎందుకంటే నా సర్కిల్ ఇలానే ఉన్నది, ఇంకా తప్పదు, ఇంకా ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు నాకు నచ్చిన పని నేను చేసుకోవాలని పోయినా అనుకో, నెత్తిలో పెద్ద గుండు పడుతుంది, పాతాళంలోకే పోతాయి, ఇంకా మీదికి రాను మళ్ళా. సో ఏంటంటే కొత్తగా వచ్చి నేను డ్రైవింగ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్న వాళ్ళకి నేనైతే వద్దనే చెప్తున్నా. కుల్ల అంటే కొత్తగా వచ్చి అంటే ఏదో ఇప్పుడు చెడిపోయిన వాళ్ళ గురించి కాదు. నేను చెడిపోయి జమానా అయింది వచ్చిన, ఇప్పుడు చదువుకునే పోరగాళ్ళకు మీరు చెడిపోకుర్రురా అనే చెప్తున్నా. జస్ట్ గదొక్కటే నేను చెప్పేది, ఏంటంటే గదొక్కటి అంతే. ఇవాళ ఐటీసీ కోహినూరు హోటల్లోకి పోయిన దీని అమ్మ జీవితం ఇంద్రభవనం లెక్క ఉంది బ్రో. మనం ఎందుకు పోతాం చెప్పు గళ్ళకి? అదే చక్కగా చదువుకొని ఉంటే మనం కూడా హ్యాపీగా పోతాం కదా సంపాదించుకొని. సో గట్లా చెప్తున్నా, నేను మంచిగా చదువుకోమని చెప్తున్నా అంతే. రైట్ మరి ఉంటా. ఇంకా గెస్ట్లు అయితే రాలేదు, డెన్మార్క్ నుంచి వచ్చిర్రు గెస్ట్లు. ఇలా ఇంకా నైట్ దించి అప్పుడు ఇంటికి పోవాలి. ఇంకోసారిని సైనిక్పూర్లో దించాలి, ఇక సైనిక్పూర్లో దించి అప్పుడు ఇంటికి పోవాలి. రైట్ మరి ఉంటా. టాటా, బై బై, సీ యూ. సబ్స్క్రైబ్ చేయరి, వీడియోలు నచ్చితే కొద్దిగా లైక్ కూడా చేయండి, బాగుంటుంది. ఇట్లనే ఇంకా వీడియోలు వస్తుంటాయి చెప్తా. అది ఏంది, ఒక అన్న చాలామంది కూడా కార్ ఎట్లా తీసుకున్నావు ఏంది అని పెట్టారు, దాని గురించి కూడా చిన్నగా వీడియో చేసి పెడతా. రేపు చూద్దాం. అన్న వాళ్ళు చాలామంది వస్తారు, వాళ్ళని కూడా ఒకసారి చెప్తా మీకు. వాళ్ళు తీసుకున్నాక ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంది అనేది తెలుస్తుంది కదా ఒక 10 మందిని అడిగితే. సో అడిగి చెప్పిస్తా. రైట్ మరి ఉంటా.